నిజామాబాద్ పట్టణం కోటగల్లిలోని ఒక షాపింగ్ కాంప్లెక్స్ లిఫ్ట్ లో సెక్యూరిటీ గార్డ్ ఇరుక్కుపోయాడు. 2 కాళ్లు బయట వేలాడుతూ బాడీ మాత్రం లోపల ఉండిపోయింది. దీంతో బాధితుడు ఆర్తనాదాలు చేశాడు. గంటకు పైగా ప్రాణాపాయ స్థితిలో కొట్టుబెట్టాడు. సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది సెక్యూరిటీ గార్డ్ మహేదర్ ను రెస్క్యూ చేశారు. దాదాపు గంట పాటు శ్రమించి ప్రాణాలతో రక్షించారు. ప్రమాదంలో సెక్యూరిటీ గార్డ్ కాళ్లు చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి భూపతి ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. భూపతి, ఈ సంఘటన ఎలా జరిగింది? ప్రస్తుతం అతని పరిస్థితి ఎలా ఉంది? ఇలా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కోటగల్లిలో లిఫ్ట్ లో ఇరుక్కొని సెక్యూరిటీ గార్డు ఇబ్బంది పడ్డ ఘటన చోటు చేసుకుంది. సుమారు గంటన్నర పాటు లిఫ్ట్ కు సంబంధించిన లిఫ్ట్ లో ఇరుక్కపోయి తీవ్ర మనోవేదనకు గురైన పరిస్థితి నెలకొంది. లిఫ్ట్ లో వెళ్తున్న సమయంలో 2 కార్లు బయట ఉండి లిఫ్ట్ స్టార్ట్ అయిన క్రమంలో ఈ పరిస్థితి నెలకొంది. బాడీ లిఫ్ట్ లో ఇరుక్కపోయి గంటన్నర పాటు ఇరుక్కపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి నెలకొంది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే రిస్క్ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో రిస్క్ చేసి పోలీసులు అదేవిధంగా రిస్క్ సిబ్బంది అతన్ని బయటకు తీసిన పరిస్థితి నెలకొంది. దీంతో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్న మహేందర్ గౌడ్ ఎటకేలకు బయటకు రావడంతో ఊపిరి పీల్చుకున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం నిజామాబాద్ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స నిమిత్తం తరలించిన పరిస్థితి నెలకొంది. ఎలాంటి ప్రాణాపాయ స్థితి జరగకపోవడంతో కొంత ఊపిరి పీల్చుకున్న పరిస్థితి నెలకొంది. శీలా, థ్యాంక్ యూ భూపతి. రాజేంద్ర ప్రసాద్ మాట్లాడి